ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 21 బుధవారం. తదియ తిథి పూర్తిగా ఉంది. ధనిష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఈరోజు దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకునే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఏదో ఒక విషయంలో కాస్త నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విజయం సాధిస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా మీరు ఎదుర్కొని మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి రాణింపు కనిపిస్తుంది. ఈరోజు భాగ్యములో బుధ సంచారం వల్ల ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, చిన్న చిన్న అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల, గోసేవ చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. మిథున్ రాశి వారికి బుధవారం రోజున దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమం కూడా ఈరోజు పూర్తి అవుతుంది. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో రాహువు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఇచ్చి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో శని సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో కూడా చాలా పనులు పూర్తి చేస్తారు. ఈరోజు సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. ఆర్థికంగా అనుకోకుండా మంచి అవకాశాన్ని కూడా మీరు పొందగలుగుతారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో కుజ సంచారం ఉంది. అనవసరంగా ఎదుటివారితో అపార్థాలు కానీ, ఆత్మీయులతో మనస్పర్ధలు కానీ, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కొంతమంది ఆత్మీయుల వల్ల సంతోషకర వాతావరణాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులతో పాటు జీవిత భాగస్వామి సహకారం కూడా ఒక సందర్భంలో బాగుంటుంది. జన సంబంధాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. సంతోషంగా ఉంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ
రాజకీయ నాయకులకు మంత్రి పదవులకు కానీ అవకాశం ఉంది. షష్టమంలో బుధ సంచారం వల్ల మీ కుటుంబపరమైనటువంటి వ్యాపారానికి కానీ స్థిరాస్తులకు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా ఒక విషయంలో మంచి లాభాన్ని అందుకుంటారు. షష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, కొంతమంది స్త్రీల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం అధికమవుతుంది. మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి కానీ నానబెట్టి కానీ బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున దశమంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. అతి సులభంగా మంచి ఫలితాలను పొందే విధంగా ఈరోజు మీరు ప్రవర్తిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఈరోజు పంచమంలో రవి సంచారం ఉంది. తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, కుటుంబంలో అశాంతికి కూడా అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి బుధవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయం మరింతగా విస్తరించడానికి లేక నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమములో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి కలిగించే సంఘటన జరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని చవిచూడాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున దశమములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రావు. ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి ఈరోజు అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను కానీ పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని ఈరోజు జరుగుతాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల మరింతగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే విధంగా ముందుకు వెళ్తారు. అనగా మీ మాటలకు వెలుగు పెరుగుతుంది. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని సైతం ఎదుర్కొని నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ వ్యాపారం మరింతగా అభివృద్ధిని పొందుతుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. చతుర్థంలో శని సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, కుటుంబంలో అశాంతి, ఉదర సంబంధమైన చిన్న చిన్న అనారోగ్యాలు ఈరోజు మీరు ఎదుర్కొంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ కార్మికులకు కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది.
సిరిజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూల వాతావరణం ఉంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అష్టమములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట మంచి అభివృద్ధిని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. పంచమములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా విజయం సాధించే విధంగా మీరు ఎదుర్కొంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, మీనరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు కూడా అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. లాభంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు అందుకునే పరిస్థితి, భూవాహన లాభాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం కానీ, సాంప్రదాయమైనటువంటి వ్యాపారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మీరు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కొన్ని ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు జరుగుతుంది. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనల్లో ఒకటి నిరాశను కలిగిస్తుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అశాంతికి గురయ్యే సంఘటన ఒకటి జరగడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలన్నీ కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.